భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐకి చుక్కాన్లా వ్యవహరిస్తూ అటు కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఇటు రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న కూనంనేని సాంబశివరావు గారు మనతో ఉన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తాజా రాజకీయ అంశాలపై వారితో మాట్లాడి విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, సిపిఐ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ప్రతి ప్రజా సమస్య పైన స్పందిస్తూనే ఉన్నాం. అటు ప్రభుత్వంతో స్నేహం ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వానికి సరైన సూచనలు, అలాగే సందర్భం వచ్చినప్పుడు కొంత విమర్శనాత్మకంగా విమర్శలు చేస్తూ మా కర్తవ్యం మేము చేస్తూ ఉన్నాం. తద్వారా ప్రజా సమస్యలతో పాటు ప్రజా సంఘాలు, యువత, విద్యార్థులు, మహిళలు ఆయా అంశాల పట్ల, అదేవిధంగా పైన జాతీయ స్థాయిలో కూడా దేశంలో ఇవాళ ఒక కొత్త పరిణామాలు వస్తూ ఉన్నాయి. ఆ పరిణామాలకి జన్జీ నాయకత్వం వహిస్తుంటే వాళ్ళకి ప్రేరణగా కూడా కమ్యూనిస్ట్ పార్టీ మన భారతదేశ వ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రచార జాతాలని, పాదయాత్రలు నిర్వహించడం జరిగింది. అందులో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఏకైక పార్టీగా ముందుకొచ్చి అన్ని ప్రాంతాల్లో కూడా ఎందుకు ప్రచార జాత అంటే అటు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, దానికి అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఫల్యాలు, వీటిపైన కూడా ప్రజలను చైతన్యపరుస్తూ ఆ విధంగా ఎప్పుడు ముందుకెళ్తా ఉన్నాము. అలా కమ్యూనిస్ట్ పార్టీగా మా కర్తవ్యాన్ని, ఎందుకంటే ఇప్పుడు మేము అధికారంలో అనేది కాదు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. వేరే పార్టీలు అధికారంలోకి వస్తాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. మేము అధికారంతో నిమిత్తం లేకుండా ప్రజలే మాకు పరమావధిగా భావిస్తూ మేము ముందుకెళ్తా ఉన్నాం. బీజేపీ పాలన ఎలా చూస్తారు? మనం చూసాం కదా, మనం చూసాం. చివరికి నరేంద్ర మోడీ గారు దిగిరాక తప్పలేదు. అంటే ప్రజాగ్రహం ముందు ఎంతటి నిరంకుశ నియంతృత్వం కలిగిన భావాలు కలిగిన వాళ్ళైనా తల వంచక తప్పదు. ఎప్పుడు ఎక్కువ కాలం నియంత్రణలు నిలవలేరు. ఆయన ప్రజాస్వామ్య ముసుగులో ఉన్న గొప్ప నియంత. హిట్లర్ కూడా ఇట్లే ప్రజలను ఆకట్టుకునే మంచి ఉపన్యాసాలు చెప్పేవాడు. ప్రజలను ఆకట్టుకునే మంచి పదాలను ఉపయోగిస్తూ వాగాడంబరంతో డెమోగాగ్స్ అంటారు వాళ్ళని. ఆ విధమైనటువంటి పద్ధతుల్లో ప్రజల్ని ఒక వైపు, ఒక మత మౌఢ్యం వైపో, లేకపోతే ఆ మతం పేరు హిందూ మతమో, లేకపోతే రాముడు, దేశంలో అందరికీ రాముడు అంటే ఇష్టమే, ఈవెన్ ముస్లింలు కూడా ఇష్టపడతారు. కానీ దాన్ని ఎన్నికల ఆయుధంగా మలుచుకోవటం అనేది ప్రజలు గమనించి ఇప్పుడు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. చివరికి మొన్న నరేంద్ర మోడీ గారు తప్పనిసరి వాళ్ళ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. వీటన్నిటితో పాటు మొన్న జరిగినటువంటి ఆగస్టు 15న ఆయన ఉపన్యాసం చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒకవైపు విద్యార్థులు వాళ్ళని నేను క్షమించానని చెప్తాడు. అంతకుముందు విద్యార్థులే మీరు మమ్మల్ని క్షమించడం ఏంటి, మేము కదా మిమ్మల్ని క్షమించాల్సిందని విద్యార్థులు ఒకవైపు. ఇవన్నీ ఒక భాగంగా ఉంటే ఆయన ఆగస్టు 15 ఉపన్యాసం ఏంటంటే దిమాగి నక్సల్స్ పేరుతో ఇటువంటి విద్యార్థులను, ఇటువంటి ఉద్యమాలను నడిపేవాళ్ళు ఇంకా ఉన్నారు. మొన్నటి వరకేమో నక్సల్స్ లేరు, కమ్యూనిస్ట్ భావాలు లేవు, కమ్యూనిజం లేదు అని బాగా స్వీయమైనటువంటి ఉపన్యాసాలు చెప్పుకున్న వాళ్ళు, సోత్కర్షలు చెప్పుకున్న వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఉన్నారు. అన్ని రంగాల్లో వీళ్ళు సొచ్చుకుపోయి ఉన్నారు. ఉపాధ్యాయుల్లో ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఉన్నారు, కార్మిక సంఘాల పేరుతో ఉన్నారు, మేధావుల పేరుతో ఉన్నారు అని ఇప్పుడు చెబుతున్నాడు. అంటే గమనించాడు ఆయన కొన్ని సందర్భోచితంగా గమనించాడు. ఆయనకు సంతోషం. అంతకుముందు అసలు ఏమి లేదని అన్నప్పుడు నిన్న కూడా ఒక అతను నాతో మాట్లాడుతూ, మేధావి మాట్లాడుతూ, ఉండేది ఒకటే కదండి, క్యాపిటలిజమే కదా అన్నాడు. క్యాపిటలిజం అని ఉన్నప్పుడు దానికి ఆపోజిట్ ఒక ఇజం ఉండాలి కదా అన్న. దానికి ఆపోజిట్ ఇజమే సోషలిజం. క్యాపిటలిజం ఉంటుందని మీరు అనుకుంటే దానికి ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా సోషలిజం కూడా ఉండాలి. క్యాపిటలిజం అనేది ఒక దశ. ఇప్పుడు అంతిమంగా సోషలిజమే చిరస్థాయిగా ఉంటుందనేది మా నమ్మకాన్ని చెప్తే ఆయన కూడా కొంత నవ్వుతూ కన్విన్స్ అయ్యాడు. అలా ఈ చర్చ జరుగుతూనే ఉంది. నరేంద్ర మోడీ గారు ఎంత దీన్ని తిప్పికొట్టాలన్నది సాధ్యం కాదు. కాంగ్రెస్తో పొత్తులున్నారు, కాంగ్రెస్ పొత్తుధర్మం పాటించింది అనుకుంటున్నారా? ఇప్పుడు వాళ్ళ కంపల్షన్స్, వాళ్ళ అనివార్యతలు వాళ్ళకు ఉన్నా కూడా పొత్తు ధర్మం కూడా పాటించాలి. వాళ్ళు కూడా పూర్తిగా
ముఖ్యమంత్రి గారు అయితే బాగా సానుకూలంగా ఉంటున్నాడు, కానీ కొన్ని అంశాల్లో వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉంది. మాకు ఆయా అంశాలు వచ్చినప్పుడు అది వస్తూ ఉంటాయి. పొత్తు అన్నాక మొత్తం మేమన్నదే వాళ్ళు చేయరు. అదేవిధంగా మేము కోరుకున్న వాళ్ళు చేయని అన్నీ కూడా చేయాలని మేము కూడా కోరుకోం, కానీ కొంత సమభావన ఉండాలి, బ్యాలెన్సింగ్ ఉండాలి. అది లేకపోవడంతో గ్యాప్స్ వస్తున్నాయి. అది రాకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. రానున్న రోజుల్లో రానున్న ఎన్నికల్లో పొత్తు కొనసాగుతుందా? ఇప్పటివరకు పొత్తులోనే ఉన్నాం కదా. రానున్నప్పుడు అంటే అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయో, ఉన్నామంటే అర్థం ఉన్నట్లే కదా లెక్క. అప్పుడు ఏదన్నా అనివార్యమైన పరిస్థితులు వస్తే వేరే ఆలోచనలు చేస్తామేమో, కానీ ఇప్పుడైతే అవసరం లేదని అనిపిస్తుంది. కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి ప్రణాళిక రూపొందించారు? చాలా ఉన్నాయి, ఒకటా రెండా అన్ని రంగాల్లో, విద్యారంగంలో ముఖ్యమంత్రి గారి సహకారం చాలా ఉంది. అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న ఇతర మంత్రులు కూడా సహకరిస్తున్నారు. కొత్తగూడాన్ని ఒక వినూత్నమైనటువంటి నియోజకవర్గంగా కార్పొరేషన్ అవతరించిన తర్వాత ఒక అధునాతనమైనటువంటి నియోజకవర్గంగా ఇప్పుడు 2 బస్ స్టాండ్లు, కొత్త బస్ స్టాండ్లు పెట్టేస్తున్నాను. అదే పద్ధతిలో యూనివర్సిటీ వచ్చింది. ఇంకా దానికి తోడు 2 పెద్ద బైపాస్ రోడ్లు కూడా శాంక్షన్ అయినాయి. అలా పెద్ద 20 ఎకరాల స్టేడియం ఏర్పాటు చేస్తున్నాం. యూనివర్సిటీలో ఒక 50 ఎకరాల ఇంటర్నేషనల్ స్టేడియం కోసం ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నాం. అట్లాగే మెడికల్కి సంబంధించి కూడా మెడికల్ హాస్పిటల్లో జీజీహెచ్లో అటు సింగరేణి వాళ్ళతో మాట్లాడి మన ఎంఆర్ఐ యూనిట్, అలాగే క్యాత్ ల్యాబు, ఇంకా 20 ఐసీయూ బెడ్స్, ఇటువంటి పెద్ద పెద్ద ఖర్చుతో కూడినవి కూడా అందరి సహకారంతో ప్లాన్ చేసి తయారు చేస్తున్నాం. మొన్న డిపిఆర్ ఇష్యూని ఎలా చూస్తారు మీరు? ఏం చెప్తారు దానిపై? డిపిఆర్ ఇష్యూ ఉంది కదా, మొన్న డిపిఆర్ ఇష్యూపై ఏం చెప్తారు? డిపిఆరా, అది వాళ్ళ అవగాహన లేని తనంతో చేశారు. అందుకని నేను ఒక మాట కూడా చెప్పాను. అదేంటంటే, ఒక అపవాదు వచ్చినప్పుడు ఆ అపవాదు కరెక్ట్ కాదని శ్రీరామచంద్రుడే సీతాదేవిని అరణ్యపాలు చేశారు. అందుకని అందులో ఇంతవరకు అయింది లేదు. ఇంతవరకు అది స్కీమ్ ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. అందులో సెంట్రల్ గవర్నమెంట్ 25% ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ 25% ఉంటుంది. దాని మిగిలిందేమో స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీగా ఉంటుంది. ఆ స్కీమ్ కింద మేము ఒక 600 కోట్లు అడిగాం. వాళ్ళు 100 కోట్లు ఇస్తారా, 200 కోట్లు ఇస్తారా, ఎంత ఇస్తారో తెలియదు. ఎందుకంటే అప్పు చేయకుండా ఇప్పుడు కేంద్రమే అప్పు చేస్తుంది కదా, రాష్ట్రం అప్పు చేస్తుంది. వాళ్ళు పెట్టిన స్కీమ్ ఇది. రాష్ట్రంలో 26 పట్టణాల్లో ఆల్రెడీ వాళ్ళకి అంగీకారం అయింది. మాది కూడా ఆ ప్రాసెస్లో ఉంది. అయినప్పుడు దానికి సంబంధించి ఒకవేళ 600 కోట్లు వస్తే ఎట్లా అని ఈ మున్సిపల్ అధికారులు వాళ్ళు దాని మీద ఒక డిపిఆర్ లాగా ఎందుకంటే డిపిఆర్ లేకపోతే ఆ శాంక్షన్ రాదని వాళ్ళకున్న అవగాహన ప్రకారం వాళ్ళు చేపించారు. అంటే 1.6% అంత ఇచ్చేట్లు అని. ఎప్పుడు ఇవ్వాలది? ఆ డబ్బులు వచ్చి వర్క్ శాంక్షన్ అయ్యి 100 కోట్లు వచ్చినాయి అనుకోండి, 1,60,00,000 అయింది. 200 కోట్లు వస్తే డబల్ అయింది. అట్లా తప్పితే ఇప్పుడు అయిపోయినట్టు డబ్బులు వచ్చినట్లు ఇట్లా అనవసరం ప్రచారాలు కావాలని కొంతమంది ఉంటారు కదా ఎప్పుడు చేస్తే. అందుకని ఒక్కసారి అందరికి గుణపాఠం చెప్పాలని నేను దీన్ని రద్దు చేపిస్తున్నాము అని చెప్పి అందరిని అధికారులను పిలిచి చెప్పాను. రద్దు చేసి మళ్ళీ కొత్తగా ఆన్లైన్కి వెళ్ళమన్నాం. ఆన్లైన్కి వెళ్తే ఇప్పుడు ఎవరు మాట్లాడడానికి లేదు. అవకాశం లేకుండా చేయడం కోసం డిపిఆర్ చేసాం. ఒకరినొకరు దోచుకోవడానికి ఆ డిపిఆర్లు అసలు రూపాయి లేకుండా ఎవరికి ఇస్తారండి? రూపాయి అంతవరకు రిలీజే కాలేదు. అసలు శాంక్షన్ ఇస్తారో లేదో తెలియదు. ఇచ్చిన తర్వాత అయినా నా పేరు చెప్పని ఇంకోటి పేరైనా చెప్పడం న్యాయం కాదు కదా ఎవరినైనా కానీ. అందువల్ల అది రద్దు చేయించాం. కొత్తగూడెంలో ఉన్నారు, పినపాకలో కూడా పోటీ చేస్తామంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఎన్ని పోటీ చేస్తారు? మాకు పినపాక బలమైంది, వైరా కూడా బలమైందే. వైరా కూడా పాత నియోజకవర్గాలే. అట్లే అక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2 అన్న కనీసం చేయాలని ఆలోచన ఉంది. ఖమ్మంలో ఒక 2, అక్కడ 2. అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయో చూస్తాం. ఎందుకంటే మాకు లక్ష్యం అయితే ఉండాలి కదా. ఇక చివరికి ఒక సీటు కోసం మొత్తం పార్టీని మేము వదిలేసుకోలేం కదా. అందువల్ల ఆ ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటిపై కార్యాచరణ ఎలా ఉంది? భవిష్యత్తు అంతా పోరాటాలు చెప్పాం కదా. రేపు ఇళ్ల పట్టాల కోసం, అట్లే పేదవాడి గుడిసెల కోసం అది పెద్ద ఉద్యమం చేపడుతున్నాం. ప్రతి పేదవాడికి ఇల్లు, ప్రతి ఇంటికి పట్టా అనే దాంతో పెద్ద ఉద్యమం మొదలు పెడుతున్నాం. అదేవిధంగా ఇంకా వ్యవసాయ రంగంలో సమస్యలు కానీ, ఆయా ప్రాజెక్టుల సమస్యలు కానీ ఏమున్నా సరే అన్నిటి మీద కూడా ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసుకుని ఈ 2 ఏళ్ల కాలంలో
పెద్ద పోరాట కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకుంటాం? ఇవే బలోపేతం అంటే ఉద్యమాలు చేయటం, ప్రజలను మరింత చైతన్యపరచడం, సజీవంగా పార్టీని ఉంచడమే పార్టీ బలోపేతానికి చర్యగా భావిస్తున్నాం. ప్రజా ఉద్యమాలు నిర్మించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, అదేవిధంగా రానున్న రోజుల్లో రాష్ట్రంలో నెలకొన్న అనేక సమస్యలు ఉన్నాయని, అనేక సమస్యలపై ఐక్య పోరాటాలు చేస్తామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, RTV ఖమ్మం నుండి.